గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో పెళ్లి చేసుకున్న అమ్మాయి అబ్బాయి కానీ పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి అబ్బాయి కానీ ఆ జంటలో ఒకరు మేషరాశి ఇంకొకరు కనుక వృషభ రాశి అయినట్లయితే వారి వైవాహిక జీవితం అనేది ఎలా ఉంటుంది, ఏ విషయాలలో వారి మనస్తత్వం కలుస్తుంది, ఏ విషయాల్లో గొడవలు వస్తాయో ఈ వీడియోలో నేను చాలా క్లియర్గా వివరిస్తానండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. ముందుగా వీరిద్దరి మధ్య తేడా చెప్పుకున్నట్లయితే మేషరాశి వారికి కోపం ఎక్కువ అండి, వృషభ రాశి వారికి ఓర్పు ఎక్కువ. అలానే వృషభ రాశి వారికి కోపం రాదని కాదు, మేషరాశి వారికి ముక్కు మీదే ఉంటుంది కోపం. వృషభ రాశి వారేమో అన్ని విషయాలలో కూడా ముందు ఓర్పుగా ఉంటారండి, ఆ తర్వాత మూర్ఖులలాగా మారతారు. అంటే ఎంతవరకు ఓర్పు పట్టాలో అంతవరకే, ఆ తర్వాత వారి యొక్క స్వభావం అనేది చేజారిపోతుంది అన్నమాట. విపరీతమైనటువంటి కోపాన్ని, ద్వేషాన్ని చూపిస్తారు. అయితే ఈ మేషరాశి వారికి కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా తగ్గిపోతుంది. అంటే పెనం మీద నీళ్లు జల్లినట్లే. మేషరాశి వారికి ఎంత కోపం అయితే ఉంటుందో అంత ప్రేమను కూడా కురిపిస్తారండి. వృషభ రాశి వారి విషయానికి వస్తే నేను ఇంతకుముందు చెప్పినట్లుగా ఓర్పు మంతులండి. కాబట్టి కోపం వస్తే మాత్రం ఖచ్చితంగా అది చాలాసేపు ఉంటుందండి. జీవితకాలం ఉన్న ఆశ్చర్యపోవడం అవసరం లేదు. ఎందుకంటే స్టార్టింగ్లో మాత్రం వృషభ రాశి వారు ఓర్పు పడతారు, బాగా ఓర్పు పడతారు. ఈ మేషరాశి అనేది అగ్నితత్వపు రాశి, ఫైర్ సైన్ అంటారు. అంటే వెంటనే కోపం వచ్చేటువంటి రాశి. వృషభ రాశి ఏమో భూతత్వపు రాశి అండి. భూమాతకున్నంత ఓర్పు ఉంటుంది, ఆ తర్వాత అంతటి కోపాన్ని కూడా చూపిస్తారు. కాబట్టి ఈ మేషరాశి వారికి, వృషభ రాశి వారికి ఎక్కువగా గొడవలయ్యే అవకాశాలు ఉంటాయండి. మేషరాశి వారికి ఏదైనా విషయం మీద కానీ మనిషి మీద కానీ కోపం వస్తే తర్వాత సర్దుకుపోతారు. కొన్ని రోజుల తర్వాత ఆ కోపం అనేది కాస్త తగ్గుతుంది. అంటే కాలక్రమేణా సమయం గడుస్తున్న కొద్దీ వారి కోపం అనేది తగ్గిపోతుంది. వృషభ రాశి వారిది అలా కాదండి, స్టేబుల్గా ఉంటుంది. ముందుగా ఈ వృషభ రాశి వారికి మేషరాశి వారిలో నచ్చే అంశం ఏంటంటే, మేషరాశి వారు పైకి గర్వంగా కనిపిస్తారు కానండి, వారి కుటుంబ సభ్యులను ఒక మాట అంటే అసలు ఊరుకోరు. వారు ఎంతటి వారైనా కానివ్వండి, ఎంత పై స్థాయి వారైనా కానివ్వండి, వారి జీవిత భాగస్వామిని అంటే నేనే అనాలి కానీ బయట వారు అనకూడదు అనుకుంటారు. ఆ లక్షణం అనేది వృషభ రాశి వారికి బాగా నచ్చుతుంది. ఒక మాటలో చెప్పాలంటే మేషరాశి వారి మనసులో ఉన్న ప్రేమ మొత్తం కూడా వారి కుటుంబ సభ్యుల్ని ఎవరైనా ఏమైనా అంటే అప్పుడు మొత్తం బయటపడుతుందండి. ఆ లక్షణం వృషభ రాశి వారికి బాగా నచ్చుతుంది. మేషరాశి వారికి వృషభ రాశి వారిలో నచ్చేది ఏంటంటే ఓర్పు పట్టడం, ఆ తర్వాత బాగా కష్టపడే మనస్తత్వం అండి. మేషరాశి వారితో పోలిస్తే వృషభ రాశి వారు చాలా బాగా కష్టపడతారు. ఒక మాటలో గొడ్డులాగా కష్టపడతారండి. మేషరాశి వారు అంగీకరించినా అంగీకరించకపోయినా ఏదైనా ఒక ఘనకార్యం చేశారనుకోండి, ఒక 4-5 సార్లు వారి గురించి వారు పొగుడుకుంటారు. వృషభ రాశి వారు అలా కాదండి, చేసుకుంటూ పోతారు. కానీ మేషరాశి వారు బయటికి అలా కనిపించినా ఏ సమంత స్వార్థం ఉండదు వారిలో. వృషభ రాశి వారిలో ముందు నా విషయాలు, ఆ తర్వాతే బయట వారి విషయాలు. మకర రాశి వారి మాదిరిగా వీరికి కూడా కొంచెం స్వార్థం ఉంటుంది వారి విషయాలలో. మేషరాశి వారికి మాత్రం ఏ సమంత స్వార్థం కూడా ఉండదండి. కోపం వచ్చినంతసేపు బగా మండుతారేమో కానీ, పూనకంతో ఊగిపోతారేమో కానీ అదంతా కొద్ది సమయం వరకు మాత్రమేనండి. తర్వాత వీరంత మంచివారు కూడా ఎవరు ఉండరు, మేషరాశి వారు అంత మంచివారు. అలాగే మేషరాశి వారు కొద్దిగా ఎక్కువగా ఖర్చు పెడతారండి. వారి కుటుంబ సభ్యుల కోసం కావచ్చు, వారికంటే కూడా వారి సొంత విషయాల కంటే కూడా, సొంత సౌకర్యాల కంటే కూడా బయట వారికి, కుటుంబ సభ్యులకు, బంధువర్గంలో ఉన్నవారికి ఎవరైతే వీరి సాన్నిహిత్యాన్ని కోరుకుంటారో వారి కోసం డబ్బు విషయంలో వెనకాడని మనుషులు.
అంటే ఈ మేషరాశి వారు సంపాదిస్తారే కానీ అదంతా దాచుకోవాలని ఉండదండి. డబ్బు దాచుకునే విషయంలో పెద్దగా ఇంట్రెస్ట్ చూపించారు మేషరాశి వారు. వృషభ రాశి వారు సంపదను సగం వరకు దాచిపెడతారు. అటువంటి లక్షణం ఉంటుంది వారిలో. కాబట్టి వీరికి వారికి మధ్య డబ్బు విషయంలో కూడా సంపాదన ఖర్చు పెట్టే విషయంలో గొడవలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ మేషరాశి వారికి వృషభ రాశి వారిలో నచ్చేది ఏంటంటేనండి, సర్దుకుపోయే స్వభావం. మేషరాశి వారు ఎక్కడికైనా బయటికి వెళ్ళారనుకోండి, అంత అడ్జస్ట్ అవ్వలేకపోతారు వృషభ రాశి వారి మాదిరిగా. వృషభ రాశి వారికి ఇంట్లో ఉన్న సౌకర్యాలు బయట లేకపోయినా, లేదా ఎక్కడైనా బంధువుల ఇంటికి వెళ్ళినా సరే వారు అడ్జస్ట్ అవ్వగలుగుతారు. మేషరాశి వారి మాదిరిగా కాదండి. ఇందులో కూడా వీరికి వారికి మధ్య చాలా డిఫరెన్స్ ఉంటుంది. అయితే 10 మందిలో మేషరాశి వారు కలిసినంతగా వృషభ రాశి వారు కలవలేరండి. మేషరాశి వారితో పోలిస్తే వృషభ రాశి వారిని ఇంట్రోవర్ట్స్ అనవచ్చు. ఇంట్లో ఉన్నంత ఆనందంగా బయటికి వెళ్ళినప్పుడు ఉండలేకపోతారు, 10 మందిలో కలవలేకపోతారు. మేషరాశి వారికి ఏమో తెలిసిన వాళ్ళు తెలియని వారని తేడా లేదండి, అందరితో మింగిలైపోతారు. కోపం ఉంటుందన్న మాటే కానీ అందరినీ నోరారా పలకరించే స్వభావం అనేది మేషరాశి వారికి ఉంటుంది. కాకపోతే కుజుడు యొక్క ఆధిపత్యం అనేది మేషరాశి వారి పైన ఉండటం వల్ల కోపంతో ఊగిపోతారండి. కొన్నిసార్లు మేషరాశి వారిని చూసి వృషభ రాశి వారు భయపడతారు. ఈ మేషరాశిలో జన్మించిన ఆడవారికైనా మగవారికైనా సరే పౌరుషం అనేది ఎక్కువగా ఉంటుంది. అపారమైనటువంటి ఆత్మవిశ్వాసం ఉంటుంది. అలాగే అపారమైనటువంటి ఆత్మవిశ్వాసం ఉన్నవారినే వారి జీవిత భాగస్వామిగా కోరుకుంటారు. పిరికి వారంటే వారికి నచ్చదండి. వృషభ రాశి వారిలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది, కానీ ఏదైనా విషయంలో పరాజితులైతే మాత్రం వెంటనే కుంగిపోతారు. మేషరాశి వారు అంత ధైర్యంగా ఉండరు. అలాగే మేషరాశి వారు అన్నీ నాకు తెలుసు అనుకుంటారు, కానీ వృషభ రాశి వారికి కాస్త ఎక్కువగా తెలివితేటలు ఉంటాయండి. అంటే కరెక్ట్ సమయానికి సరైన నిర్ణయాన్ని తీసుకుంటారు వృషభ రాశి వారు. మేషరాశి వారేమో పక్కవారి మాటలను బాగా నమ్ముతారండి. ఇంట్లో వారు చెప్తే పెద్దగా వినరు, కానీ బయట వారు చెప్పిన మాటలను బాగా ఆలకిస్తారు. అందుకే మేషరాశి వారి జీవితంలో మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వృషభ రాశి వారు అంత సాధారణంగా బయట వారిని నమ్మరండి, వారికి కాస్తంత అనుమానం ఎక్కువ. అలాగే వృషభ రాశి వారిలో పోటీతత్వం అనేది ఎక్కువగా ఉంటుందండి. ఉదాహరణకు బయట వారు ఎవరైనా విజయాన్ని సాధించారనుకుందాం, లేదా కుటుంబ సభ్యుల్లో కానీ బంధువర్గంలో ఉన్న మనుషులలో ఎవరో ఒకరు మంచి విజయాన్ని సాధించినట్లయితే మేషరాశి వారు జీర్ణించుకున్నంతగా వృషభ రాశి వారు జీర్ణించుకోలేకపోతారు. అందరికంటే ఒక మెట్టు పై స్థాయిలోనే ఉండాలి అనే కోరిక వృషభ రాశి వారికి ఎక్కువగా ఉంటుందండి. మేషరాశి వారికి కల్మషం తెలియదండి, అందరినీ ప్రోత్సహిస్తూ ఉంటారు. అందుకే వారు ఉన్న స్టేజ్లోనే ఉంటారు. వీరి యొక్క ప్రోద్బలంతో, వీరి యొక్క ప్రోత్సాహంతో, వీరి యొక్క సపోర్ట్తో పక్కవారు ఎదుగుతారే కానీ అరే వారు ఎదుగుతున్నారే, నేను మాత్రం అదే స్థాయిలో ఉన్నాను, మళ్ళీ వారికి సహాయం చేసింది నేనే అన్న గుర్తించరు. వృషభ రాశి వారు అలా కాదండి. పక్కవారిని తొక్కేయాలి అనుకోరు, కానీ ఈసమంత స్వార్థం అయితే ఉంటుంది వారిలో. పక్కవారి కంటే ఒక మెట్టు పై స్థాయిలో నేనే ఉండాలి అనుకుంటారు. అలాగే మేషరాశిలో జన్మించిన వ్యక్తులు కొన్ని సందర్భాలలో ఆవేశాన్ని తట్టుకోలేని స్వభావం కాబట్టి కోపంలో ఉన్నప్పుడు పక్కవారిని తీసేసినట్లుగా మాట్లాడతారు, మెయిన్గా జీవిత భాగస్వామిని. ఆ లక్షణం అనేది వృషభ రాశి వారికి అస్సలు నచ్చదండి. మెయిన్గా ఈ విషయంలోనే వీరిద్దరి మధ్య గొడవలు పెరిగే అవకాశాలు ఉంటాయి. జ్యోతిష శాస్త్రం ప్రకారం మేష వృషభ రాశి భార్యాభర్తల్లో ఒకరు మేషరాశి, ఇంకొకరు వృషభ రాశిలో కనుక జన్మించినట్లయితే 100కి కేవలం 38% మాత్రమే అనుకూలంగా ఉంటుందండి. దానికి తోడుగా మేషరాశి నుండి వృషభ రాశి 2వ స్థానం అవుతుందండి. వృషభ రాశి నుండి మేషరాశి 12వ స్థానం అవుతుందండి. అంటే ద్విద్వాదశ భావాలు వస్తాయి. వీరిద్దరి మధ్య బకోట దోషం అనేది ఉంటుంది కాబట్టి తరచుగా వీరిద్దరి మధ్యలో గొడవలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. చిన్న చిన్న గొడవలు అయినప్పటికీ కూడా తరచుగా వస్తాయండి. అయినా సరే సర్దుకుపోయే మెంటాలిటీయే కాబట్టి మితిమీరనంత వరకు బాగానే ఉంటుంది వీరి వైవాహిక జీవితం అనేది. వీరిద్దరి మధ్య జ్యోతిష శాస్త్రం ప్రకారం బకోట దోషం అయితే ఉందండి. రాశులు అయితే పెద్దగా కలవట్లేదు కాబట్టి నక్షత్రాలను బట్టి కూడా జాగ్రత్తగా పరిశీలించాలి.
అలాగే ఈ మేషరాశి వారు 10 మందిలో ఉండటానికి ఇష్టపడతారండి. వారి చుట్టూ కూడా ఒక 10 మంది ఉండాలి అనుకుంటారు. వృషభ రాశి వారు ఒంటరిగా ఉండటాన్ని ఇష్టపడతారు. అలాగే వృషభ రాశి వారు బయటికి వెళ్ళినా ఇంట్లో అయినా సరే ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే, మితిమీరైతే మాట్లాడరు. మేషరాశి వారు ఎక్కువగా మాట్లాడతారు. కొన్ని సందర్భాలలో వారి ప్రమేయం అక్కడ అవసరం లేకపోయినా సరే అన్నిటిలో కూడా చొరవ తీసుకుంటారు. మేషరాశి వారికి అర్థం కానిది ఏంటంటే వారి జీవితంలో వీరు ఈజీగా పొగడ్తలకు లొంగిపోయే స్వభావం కాబట్టి వీరిని అందరూ ఉపయోగించుకుంటారండి. మెయిన్గా వారి కుటుంబ సభ్యులు అంటే వారి బంధువర్గంలో వారు, స్నేహితులు మేషరాశి వారిని చాలా చక్కగా ఉపయోగించుకుని వారి స్వార్థానికి ఉపయోగించుకుంటారు. పైకి వెళ్ళేదేమో వారు, శత్రువులు పెరిగేదేమో వీరికండి. ఒక్క మాటలో చెప్పాలి అంటే వృషభ రాశి వారిని ఎవరైనా పొగిడారనుకోండి, అంత సామాన్యంగా బుట్టలో పడరండి. వీరికి నా నుండి ఏం అవసరం ఉంది అని ఆలోచిస్తారు. ఆ కోణంలో ఆలోచిస్తారు వృషభ రాశి వారు. మేషరాశి వారు సులభంగా బుట్టలో పడిపోతారు. వీరికి తెలివితేటలున్నా ఒకందుకు ఎదగకపోవటానికి కారణం ఇదేనండి. పక్కవారి పని మీద చూపించిన శ్రద్ధ వారి పనుల మీద చూపించరు. అదే వారి జీవిత భాగస్వామికి నచ్చదు. కుటుంబం మీద పెట్టవలసిన ధ్యాస అంతా కూడా బయటి వారి మీద పెడతారు, బయట వారి పనులకు సహాయం చేస్తారు అని జీవిత భాగస్వామి వీరిపైన చికాకు పడతారు. ఒక మాటలో మేషరాశి వారిది రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం అండి. వృషభ రాశి వారిది అలా కాదు, ముందు వెనక ఆలోచన చేస్తారు. ఈ వృషభ రాశి వారు చాలా ప్రశాంత చిత్తులండి. కొత్త వ్యక్తుల్ని కలవటానికి పెద్దగా ఇష్టపడరు వీరు. అంటే వారి కంఫర్ట్ జోన్లోనే ఉండటానికి ప్రయత్నిస్తారు. బయటికి వెళ్ళటానికి కూడా పెద్దగా ఇష్టపడరండి, ఇంట్లో ఉండటానికే ఇష్టపడతారు. మేషరాశి వారేమో ఇంట్లో కంటే కూడా బయటికి వెళ్ళటానికి బాగా ఇష్టపడతారు. అలాగే మేషరాశి వారికి చుట్టాలంటే బాగా ఇష్టం అండి. అంటే బంధుప్రీతి అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటుంది వృషభ రాశి వారితో పోల్చుకున్నట్లయితే. వృషభ రాశి వారేమో వీరిది స్టేబుల్ మెంటాలిటీ అండి. ఎప్పుడు ఎలా ఉంటారో అలానే ఉంటారు. వారి బిహేవియర్లో ఎటువంటి మార్పులు ఉండవు. కానీ మేషరాశి వారితో పోలిస్తే వృషభ రాశి వారు చాలా తెలివైన వారు, తెలివిగా నిర్ణయాలను తీసుకుంటారు. మేషరాశి వారికి తెలివితేటలున్నా ఉపయోగించరండి. అలాగే వృషభ రాశి వారు చాలా సైలెంట్గా కనిపిస్తారు, కానీ రొమాంటిక్ సెన్స్ అనేది బాగా ఉంటుందండి. భౌతిక ఆనందాలను ఆస్వాదిస్తారు. మేషరాశి వారి విషయానికి వస్తే వారికి సమర్థత ఉంటుందండి. అయినప్పటికీ కూడా టైం సెన్స్ పెద్దగా పాటించరు. నేను లెగిసినప్పుడే ఉదయం అనుకుంటారు, పడుకున్నప్పుడే సాయంత్రం అనుకుంటారు. కొన్ని సందర్భాలలో మాత్రమే వృషభ రాశి వారితో పోల్చుకున్నట్లయితే వృషభ రాశి వారికి ఉన్నంత టైం సెన్స్ అనేది మేషరాశి వారికి ఉండదు. అయినప్పటికీ కూడా వీరికి సమర్థత ఎక్కువ, వృషభ రాశి వారికి తెలివితేటలు ఎక్కువ. మేషరాశి వారికి తెలివితేటలు ఉన్నప్పటికీ కూడా అన్నీ నాకే తెలుసు అన్న కొద్దిపాటి అహంకారంతో వారికి ఉన్న తెలివితేటలను వారి సొంత ప్రయోజనాల కోసం ఉపయోగించరు, బయటి వారి కోసం బాగానే ఉపయోగిస్తారు. అయితే 12 రాసుల్లోనండి మేష, సింహ కేవలం ఈ 2 రాసుల వారు మాత్రమే రిస్క్ తీసుకోవటానికి వెనకాడరండి. వృషభ రాశి వారు అమ్మో నా వెనకాల కుటుంబం ఉంది, నేను ఎక్కువ రిస్కులు తీసుకోను, ఆర్థిక పరంగా అయినా లేదా వ్యక్తిగత పరంగా అయినా సరే రిస్క్ తీసుకోను అనుకుంటారు, వెనకడుగు వేస్తారు. మేషరాశి వారు అలా కాదండి, రిస్క్ తీసుకోవటానికి ఎప్పుడూ కూడా ముందుంటారండి. అయితే మేషరాశి వారికి కోపం ఎక్కువ కాబట్టి వృషభ రాశి వారిది కొద్దిగా భరించే స్వభావమే, తర్వాత వీరి కోపం కూడా చేజారిపోతుందండి. కావున మేషరాశి వారు ఏ సందర్భంలోనైనా సరే తెగేదాకా లాగకూడదు. మేష, వృషభ రాశుల్లో మేషరాశి వారిదే డామినేషన్ అనేది ఎక్కువగా ఉంటుందండి. కాకపోతే ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా వృషభ రాశి వారు చూసుకునే అవకాశాలు ఉంటాయి. అంటే కాస్త పెత్తనం మేషరాశి వారిది అయినప్పటికీ కూడా ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన తాళంగుత్తు మొత్తం వృషభ రాశి వారి దగ్గర ఉండే అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ మేషరాశి వారికి ఏ ఊరు వెళ్ళినా సరే బాగున్నారా అని పలకరించేవారు ఎక్కువ మంది ఉంటారు. అంటే వృషభ రాశి వారితో పోల్చుకున్నట్లయితే మేషరాశి వారికి పరిచయస్తులు ఎక్కువ అండి. బాగా మాటకారి స్వభావం, అందరితో కలిసిపోయే స్వభావం, అందరినీ బాగా పలకరించే స్వభావం కాబట్టి మేషరాశి వారికి పరిచయస్తులు చాలా ఎక్కువ మంది ఉంటారు. వృషభ రాశి వారిది కొద్దిగా పిరికి స్వభావం అండి. బయటికి వెళ్ళినప్పుడు 10 మందిలో ఉన్నప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు పులే, కానీ బయటికి వెళ్ళినప్పుడు అందరితో కలిసిపోవటానికి కాస్త ఇబ్బంది పడతారు. కాబట్టి కొత్త స్నేహితులను చేసుకోవటంలో వెనకబడిపోతారు వృషభ రాశి వారు. అలాగే మేషరాశి వారు ఏ విషయంలోనైనా విఫలమైతే
అయిందేదో అయిపోయిందిలే తర్వాత చూసుకుందాంలే అని అక్కడితో వదిలేస్తారండి. పెద్దగా బుర్రకు ఎక్కించుకోరు. వృషభ రాశి వారు అలా కాదు. ఏదైనా విషయంలో విఫలమైతే అతిగా ఆలోచిస్తారు. దాని గురించే పదే పదే రాత్రింబగల్లో ఆలోచించి మైండ్ మొత్తాన్ని కూడా డిస్టర్బ్ చేసుకుంటారు, పక్కవారి మైండ్ని కూడా డిస్టర్బ్ చేస్తారు. అలాగే వృషభ రాశి వారు ఏదైనా పనిలో నిమగ్నమైనప్పుడు ఆహారాన్ని మర్చిపోతారండి, తిండి తినటాన్ని మర్చిపోతారు, నిద్ర పోవటాన్ని కూడా మర్చిపోతారు. కాబట్టి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపకపోవటం వల్ల వృషభ రాశి వారి యొక్క ఆరోగ్యం అనేది క్షీణించే అవకాశాలు ఉంటాయి. అయితే వీరిద్దరి మధ్య ఉన్న ఇంకొక తేడా ఏంటంటేనండి, మేషరాశి వారి దగ్గర డబ్బు ఎక్కువగా ఉందనుకోండి, డబ్బు ఎక్కువగా ఉంది కాబట్టి వారి కింద స్థాయి వారిని తక్కువ చేసి మాట్లాడరు, కానీ పొగడ్తలను ఇష్టపడతారండి. పొగిడితే ఇట్టే పడిపోతారు. కొద్దిగా గొప్పలు చెప్పుకునే టైపు. అంటే కొట్టినా వీరే, తిట్టినా వీరే, పెట్టినా వీరే అన్నట్లుగా ఉంటారు మేషరాశి వారు. అంటే వారి జీవిత భాగస్వామిని కోపం వచ్చినప్పుడు తిట్టేది వీరే, బయట వారిని ఏమైనా అంటే వారిని ప్రొటెక్ట్ చేసేది వీరే, ప్రేమను చూపించేది వీరే. నా జీవిత భాగస్వామి నాకు లొంగి బతకాలి అనుకోరు, కానీ నన్ను కాస్త భరించాలి అనుకుంటారు. వారి స్వభావం ఏంటో వారికి తెలుసు. నేను కొన్నిసార్లు కటువుగా మాట్లాడతాను అని వారికే తెలుసు. అయినప్పటికీ వారి స్వభావాన్ని మార్చుకోరండి. వీరు కటువుగా మాట్లాడినట్లుగా వృషభ రాశి వారు కూడా తిరిగి అన్నారనుకోండి, మేషరాశి వారు అసలు తట్టుకోలేకపోతారు. అంటే ఏ విషయంలోనైనా కాంప్రమైజ్ అవుతారేమో, కానీ ఆత్మాభిమానానికి సంబంధించిన విషయంలో మేషరాశి వారు కాంప్రమైజ్ కారండి. ఆ విషయంలో అయితే వృషభ రాశి వారు కాస్త భరించవలసి ఉంటుంది, వీరే కొద్దిగా వెనకడుగు వేయాల్సి ఉంటుంది. కానీ కుటుంబంలో ఎక్కువ బాధ్యతలను వృషభ రాశి వారే మోస్తారండి. వారు ఏ నిర్ణయం తీసుకున్నా మేషరాశి వారిలాగా కొద్దిగా అడ్డగోలుగా తీసుకోరండి. ముందు వెనక ఆలోచించరు వీరికి కోపం వస్తే. వృషభ రాశి వారు అలా కాదండి. ముందు వెనక కుటుంబ సభ్యుల గురించి, కుటుంబంలో ఉన్న మనుషుల గురించి, అందరి గురించి ఆలోచించి మాత్రమే నిర్ణయాన్ని తీసుకుంటారు. అంటే వీరిని బ్రాడ్ మైండెడ్ అనవచ్చు వృషభ రాశి వారిని. కాబట్టి వీరి మెంటాలిటీలో చాలా డిఫరెన్స్ ఉంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం ద్విద్వాదశ భావాలు అవుతున్నాయి, వీరి మధ్య బకోట దోషం ఉంది. కాబట్టి గొడవలు కాస్త ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి.